ఎన్నికైంది. నిన్న హైటెక్స్లో జరిగినటువంటి ప్రపంచ విశ్వసుందరి పోటీలలో భాగంగా థాయిలాండ్కి చెందినటువంటి ఓపల్ సుచాత విన్నర్గా, ఆ తర్వాత ఇథియోపియా అందగత్తే రన్నరప్గా నిలవడం జరిగింది. అయితే నిన్న అత్యంత ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలన్నీ ప్రత్యక్ష ప్రసారంలో చూసినాయి. దాదాపు 140 కంట్రీస్ నుంచి వాచింగ్ జరిగింది దీనిపైన. సో ఈ కార్యక్రమానికి చాలామంది బాలీవుడ్, ఆ తర్వాత మన టాలీవుడ్, ఇతర సినీ నటులు కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ తర్వాత చిరంజీవి, వీళ్ళిద్దరు దంపతులు కలిసి అక్కడికి, అంటే వీళ్ళిద్దరు చిరంజీవి రేవంత్ రెడ్డి గారు దంపతులు అనుకున్నారు, కాదు, చిరంజీవి గారి దంపతులు రేవంత్ రెడ్డి గారి దంపతులు వచ్చి ఆ కార్యక్రమంలో కూర్చున్నారు. ఆ కూర్చున్నటువంటి సందర్భంలో ఒక సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఒకటి రేవంత్ రెడ్డి గారు పోయి అందాల పోటీలను తిలకిస్తూ ఉంటే ఆ వీడియో పెట్టి వాళ్ళు అంటే ఏదో చూడకూడదు చూసినట్టుగా, అసలు అటువంటి జాగల కాడికి పోవద్దు అన్నట్టుగా ఒక వాతావరణంలో క్రియేట్ చేసి పంపించారు. సో ఇటువంటి ఈ రాష్ట్రంలో ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దానికి కొంత ప్రాధాన్యత కల్పించినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజాన్ని, లేకపోతే ఈ రాష్ట్రం ముచ్చట్ను బయటి ప్రపంచాలకు చెప్పడానికి ముఖ్యమంత్రి గారు అక్కడికి పోతే తప్పేదో అయినట్టుగా, అక్కడికి రేవంత్ రెడ్డి గారు పోయినా తప్పేం లేదు, కేటీఆర్ పోయినా తప్పేం లేదు, ఇంకోరు పోయినా తప్పేం లేదు. సో ఆ కార్యక్రమానికి పోయిన తర్వాత ఇక అదేదో తప్పు అయినట్టుగా సోషల్ మీడియాలో సహజంగానే బీఆర్ఎస్ పార్టీ తన ప్రయత్నాన్ని తను కొనసాగించింది. కేటీ రామారావు అప్పుడు అమెరికా అధ్యక్షుడు బిడ్డతో ఎక్కడ తిరుగుడు ఇవాంకా ట్రంప్ తోటి ఒక్క కథనా ఒక్క లెక్కనా కానీ, సరే ఆ మాటలు ఎందుకు అదంతా పోని. కానీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక ఈవెంట్ ఈ రాష్ట్రానికి మంచి జరిగితే మంచి అనాలి, తప్పే ఉంది. ప్రపంచ సుందరి సుచాత థాయిలాండ్ సుందరికి కిరీటం, మొదటి రన్నరప్గా ఇథియోపియా బామ, 2, 3 రన్నరప్లుగా పోలాండ్, మార్టినిక్ సుందరిమన్లు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతల ప్రకటన. టాప్ 20కే పరిమితమైన మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ 20 దాకా వచ్చిందట. ఇక ఈమెనే, ఒకసారి వీడియో పెట్టు. మిస్ వరల్డ్ నేను పెడతాను, ఇటుంది. Miss World 2025 is Thailand. థాయిలాండ్ మహిళ. Congratulations, you are our second position winner. Well, we offer congratulations to Ethiopia on being runner-up. Now, Kristina Piskova will put the sash on our new Miss World. కొత్త ప్రపంచ సుందరి. And in time-honored tradition, take her to the throne, ready for crown. Miss World ఈమె. Thailand. ఆమెకు కిరీటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, చిరంజీవి, అలాగే ఇంకా చాలామంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. The Honorable Chief Minister of Telangana, Shri A. Revanth Reddy Garu, sir. We are truly grateful for your presence here tonight. Thank you so much for gracing this momentous occasion. Thank you. And with that, it's time for... Right. ఇది నిన్న జరిగినటువంటి ఈవెంట్లో ఇవాల్టితోనే అయిపోయినాయి. ఎంపిక ఎలా జరిగిందంటే మిస్ వరల్డ్ పోటీలో 108 దేశాల భామలు పోటీ పడ్డారు. టాప్ 40 వేర్వేరు పోటీల అనంతరం వీరిని ఎంపిక చేశారు. 16 మంది పోటీల ద్వారా విజేతలుగా నిలిచి ఫాస్ట్ ట్రాక్ విధానంలో రాగా మిగిలిన 24 మందిని జడ్జీలు ఛాయిస్గా ఎంపిక చేశారు. మొత్తంగా ఒక్కో ఖండం తరఫున 10 మందిని ఎంపిక చేశారు. టాప్ 20 ఎట్లంటే తదుపరి రౌండ్లో ఒక్కో ఖండం తరఫున 5గురిని మాత్రమే ఎంపిక చేశారు. ఇక టాప్ 8 విషయానికి వస్తే ఈ రౌండ్లో ఒక్కో ఖండం తరఫున 2 ఎంపిక చేశారు. మీరు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తారని ఉమ్మడి ప్రశ్న అడిగారు.
ఇక టాప్ 4లో అత్యుత్తమ సమాధానం చెప్పిన 4 ఆయా ఖండాల విజేతలుగా తుది రౌండ్లోకి అడుగుపెట్టారు. వీరిని జడ్జీలు ప్రశ్నలు అడిగారు. విజేత ఎట్లా అంటే అత్యుత్తమ సమాధానం చెప్పిన థాయిలాండ్ భామ ఓపల్ సుచాత. అక్కడ అందానికి కాదు, అందానికి కాదు, వ్యక్తిత్వానికి ఆమె ఆలోచన విధానానికి చెప్పిన థాయిలాండ్ భామ ఓపల్ సుచాత ప్రపంచ సుందరిగా నిలిచారు. ఫస్ట్ రన్నరప్గా మిస్ ఇథియోపియా, రెండో రన్నరప్గా పోలాండ్, థర్డ్ రన్నరప్గా మిస్ మార్టినిక్ నిలిచారు. దీనిపైన ప్రత్యేక కథనాలని వసుంధర పేజీలో వేసింది ఈనాడు దినపత్రిక. ఇక మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత సొంతం చేసుకున్నారు. మొదటి రన్నరప్గా ఇథియోపియా భామ హాసెట్ డేరేజీ, రెండో రన్నరప్గా మిస్ పోలాండ్ మయా క్లైడా, మూడో రన్నరప్గా మార్టినిక్ బామా అరేలి జోచిమ్ నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ CEO జూలియా మోర్లే ప్రకటించారు. హైదరాబాద్లోని హైటెక్స్లో శనివారం ఉత్కంఠభరితంగా ఫైనల్ జరిగాయి. ప్రపంచ సుందరిగా గెలిచిన థాయిలాండ్ భామ ఓపల్ సుచాతకు మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా ఫిస్కోవా కిరీటాన్ని అలంకరించారు. సుచాతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. 21 ఏళ్ల సుచాత ఇంటర్నేషనల్ రిలేషన్ స్టూడెంట్స్ మోడల్ 2024 మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీలో మూడో రన్నరప్గా నిలిచిన ఆమెకు త్రుటిలో కిరీటం చేజారింది. ఈసారి మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. థాయిలాండ్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తొలి భామగా నిలిచారు. భారత్ తరఫున పోటీలో పాల్గొన్న నందిని గుప్తాకు నిరాశ ఎదురైంది. టాప్ 20కే ఆమె పరిమితమైంది. హైదరాబాద్ వేదికగా 3 వారాల పాటు జరిగిన మిస్ వరల్డ్ పోటీలు విజయవంతమయ్యాయి. రాష్ట్రంలో మొట్టమొదటిసారి జరిగిన ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. శనివారం నాటి ఫైనల్ పోటీలు అన్ని దేశాల సుందరిమణుల పరిచయం ర్యాంబ్వాక్తో ప్రారంభమయ్యాయి. డిజైనర్ అర్చనా కొచ్చార్ డిజైన్ చేసిన తెలంగాణ భారతీయ సాంప్రదాయ పట్టు వస్త్రాలతో ముద్దుగుమ్మలు మరింత మెరుస్తూ సభికులను అభివాదం చేశారు. ఆ తర్వాత టాప్ 40లోకి అర్హత సాధించిన దేశాలను ఖండాల వారీగా వేదికపైకి ఆహ్వానించారు. అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఓషియానాలో ఒక్కో ఖండం నుంచి 10 మందికి చోటు కల్పించారు. తర్వాత టాప్ 20, తర్వాత టాప్ 8ని ఎంపిక చేశారు. తర్వాత టాప్ 4లోంచి విజేతను ప్రకటించారు. సో ఫైనల్ పోటీలను తిలకిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి అంటూ ఒక ఫోటోను కూడా ఈనాడు దినపత్రిక ఈ అందాల పోటీలకు సంబంధించి ప్రధాన వార్తగా తీసుకుంటే, మీ పిల్లలు IIT సెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.